హాయ్ గైస్, ముందు చేసిన ఒక వీడియోకి ఏటీఆర్ అండ్ ఎస్ఐఆర్ వీడియోకి ఎవరైతే కామెంట్స్ పెట్టారో, అంటే నాకు స్టాప్ ప్లస్ అర్థం కావట్లేదు, టార్గెట్ అర్థం కావట్లేదు, ఆ పాయింట్ సరిగ్గా కనపట్లేదు, స్టాప్ ప్లస్ ఎక్కడ పెట్టాలి, అసలు ఎలా చూస్తున్నావు అనేది నాకు క్లియర్గా కనపట్లేదు, మరొక వీడియో చేయండి అని రిక్వెస్ట్ చేయడంతో ఈ వీడియో పార్ట్ 2 కింద చిన్న వీడియో, చిన్న మోతాదులో ఒక 2-3 మినిట్స్ పట్టేటట్టు ఒక వీడియో అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. క్లియర్ కట్గా కనిపిస్తుంది మీకు. ఫస్ట్ ఇండికేటర్కి వెళ్ళండి, ఏటీఆర్ అండ్ ఎస్ఏఆర్ రెండు యాడ్ చేసుకున్న తర్వాత ఓకే యాడ్ అయిపోయినాయి. దీన్ని ఎటువంటి సెట్టింగ్స్ కూడా మీరు మార్చక్కర్లేదు. ఇది ఎస్ఏఆర్, దీన్ని ఎటువంటి సెట్టింగ్ మీరు మార్చక్కర్లేదు. ఓకే, ఇది ఏటీఆర్, దీన్ని కూడా ఎటువంటి సెట్టింగ్స్ మీరు మార్చక్కర్లేదు. ఓకేనా, ఇప్పుడు చూసుకుందాం. నేను ఎప్పుడు చెప్పా, మార్కెట్ ఓపెన్ అయ్యాక ఇదైతే వదిలేయండి. మీకు ఇక్కడ డాట్స్ సరిగ్గా కనిపించట్లేదు, వెల్ క్లియర్. ఓకే, హైలైటర్ తీసుకుందాం. ఇది ఏవైతే చుక్కలు ఉన్నాయో ఆ చుక్కలు ఆ ఇండికేటర్ని ఎస్ఏఆర్ అని పిలుస్తాం మనం. ఈ కింద రెడ్ లైట్ ఏదైతే కనపడుతుందో మీకు, రెడ్ లైన్, దీని మీద మార్కర్ పడుతుంది. ఓకే, ఈ రెడ్ లైన్ ఏదైతే కనపడుతుందో ఇది మీకు ఏటీఆర్, ఇది ఏటీఆర్ ఇండికేటర్. ఓకే, ఇప్పుడు స్టాప్ ప్లస్ ఏ ఇండికేటర్ మనకు చూపిస్తుందంటే, స్టాప్ ప్లస్ చూపించే ఇండికేటర్ ఏటీఆర్, టార్గెట్ చూపించే ఇండికేటర్ కూడా ఏటీఆర్ఏ. అంటే ఒక్క స్టాప్ ప్లస్ మాత్రమే ఏటీఆర్ చూపిస్తుంది, దాన్ని 1:2 కింద మనం మార్చుకోవడం మన టార్గెట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మరి ఈ చుక్కలు ఎందుకు ఉన్నాయంటే, ఇది డైరెక్షన్, మార్కెట్ ఎటు వెళ్తుందో అని చెప్పే ఒక డైరెక్షన్ ఇండికేటరే ఎస్ఏఆర్ మనకి. ఓకేనా, ఇప్పుడు ఇట్లా మొత్తం డిలీట్ చేస్తున్నా. ఓకేనా, ఇప్పుడు ఈ డౌన్ సైడ్ అయితే ఇది ఒకటి వచ్చింది. డౌన్ సైడ్ వచ్చిన తర్వాత దీన్ని మనం పట్టించుకోం. ఫస్ట్ మార్కెట్ ఫామ్ అయిన తర్వాత ఒక డైరెక్షన్ ఏదైతే వస్తుందో దాన్ని మనం ట్రేడ్ చెయ్యం. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ డైరెక్షన్ ఏదైతే వస్తుందో మనం ట్రేడ్ చెయ్యం. ఇది 9కి ఓపెన్ అయిన క్యాండిల్ కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ముందున్న డైరెక్షనే ఉంది. ఈ డైరెక్షన్లో మనం ట్రేడ్ చెయ్యొద్దు అసలు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వచ్చిన డైరెక్షన్ని మీరు ట్రేడ్ చెయ్యొద్దు. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వచ్చిన డైరెక్షన్ మీరు ట్రేడ్ చెయ్యొద్దు. మరి ఎప్పుడు చేయాలండి, సెకండ్ డైరెక్షన్ వచ్చింది చూడండి, దీంట్లో ట్రేడ్ తీసుకుంటాం మనం. ఇప్పుడు అది ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఓకేనా, మనం తీసుకుందాం. లాంగ్ పొజిషన్ తీసుకొని మనకి డాట్ ఇక్కడ వచ్చింది, ఫస్ట్ డాట్ ఇది. నేను కర్సర్ పెడుతున్నాను, బాగా గమనించండి, కొంచెం జూమ్ కూడా చేసుకొని చూసుకొని కావాలితే. కర్సర్ పెడుతున్నాను కదా, ఇది ఫస్ట్ పాయింట్ వచ్చింది. ఫస్ట్ పాయింట్లో ఎప్పుడు మీరు ట్రేడ్ చేయొద్దు. సెకండ్ పాయింట్ ఏదైతే వస్తుందో దాంట్లో మీరు ఎంట్రీ తీసుకోండి. ఎంట్రీ తీసుకున్నాం కదా, నేను నిన్నటి మార్కెట్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, నిన్న జరిగిన మార్కెట్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అంతకుమించి ఏ మార్కెట్ లేదు. ఓకేనా, ఇప్పుడు మీరు తీసుకున్న క్యాండిల్ పైన కర్సర్ పెట్టాను చూడండి, బాగా చూడండి. నేను కర్సర్ పెట్టా, నా డాట్ ఏదైతే రన్ అవుతుందో దాని మీద చూడండి. కర్సర్ పెట్టాను కదా, కర్సర్ పెట్టిన చోట కాకుండా కర్సర్ పెట్టిన దగ్గర ఇక్కడ ఏటీఆర్ దగ్గర 19.3 చూపిస్తుంది చూడండి, 19.3. అది మనకు స్టాప్ లాస్ అయింది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు 19.3 పాయింట్స్ని స్టాప్ లాస్ పెట్టుకోవాలి. 19 పాయింట్ చిల్లర ఉందంటే, ఇంకా చేంజ్ ఉందంటే ఇంకా మీరు 20 పెట్టేసుకోండి డైరెక్ట్. ఓకే, 20 పెట్టేసుకున్నాను. దీనికి 1:2, మీరు 1:2 ఎనఫ్ అండి, ఇంకంతకు మించి మీరు ట్రేడ్ చేయవద్దు అసలు. 1:2. ఓకే, టార్గెట్ ఇచ్చిందా లేదా, ఎన్ని క్యాండిల్స్ టార్గెట్ ఇచ్చింది చూడండి. స్టాప్ ప్లస్ దగ్గరికి అసలు కిందకి కూడా రాలేదు మార్కెట్. మీకు అందుకే ఎందుకు చెప్పారు 90% అక్యురసీ అని. స్టాప్ ప్లస్ ఇవ్వలేదు అసలు, 40 పాయింట్స్ టార్గెట్ ఇచ్చింది. ఓకేనా, సేమ్ మళ్ళీ మార్కెట్ కిందకి వెళ్తుంది ఇక్కడ డైరెక్షన్. మీరు అసలు ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు కదా, మళ్ళీ వెంటనే కిందకి వెళ్తుందంటే మీరు అసలు ట్రేడ్ చేయొద్దు. మీరు ఒక డైరెక్షన్ ఫాలో అవ్వండి. నాకు అప్ సైడ్లో మంచి ప్రాఫిట్ వచ్చింది, నేను మళ్ళీ ట్రై చేస్తా, అప్ సైడ్లోనే ట్రై చేస్తా అని ఒక కాన్ఫిడెన్స్తో ఉండండి. లేకపోతే మీకు ఇక్కడ చీపెడతా చూడండి, 9:15 క్యాండిల్ ఉంది చూడండి, ఫస్ట్ క్యాండిల్. దీన్ని క్రాస్ చేసి వెళ్తే మీరు అప్ సైడ్కే ప్లాన్ చేసుకోండి, ఇంకా డౌన్ సైడ్కి మీరు ప్లాన్ చేసుకోవద్దు, సరేనా. ఓకే, క్రాస్ చేసి వెళ్ళబోతుంది. మళ్ళీ నాకు ఇక్కడ ట్రేడ్ దొరికింది చూడండి, ఫస్ట్ పాయింట్ వదిలేసా, సెకండ్ పాయింట్లో ట్రేడ్ తీసుకుంటున్నా. మళ్ళీ టార్గెట్ హిట్,
డెఫినెట్లీ నాకు ఆ మార్కెట్ స్ట్రక్చర్ చూస్తేనే అర్థమవుతుంది. ఇది అయిపోయిన మార్కెట్లో చెప్తున్నావు నువ్వేంటన్నా అంటే, మీరు అనాలిసిస్ చెయ్యండి, బ్యాక్ టెస్ట్ చెయ్యండి. వద్దను 12 పాయింట్స్ ఉంది మనకి ఏటీఆర్. ఇది నేను 13 పాయింట్స్ పెట్టుకుంటా. 13 పాయింట్స్ ఓకే. చూడండి నేను ఇంకా పెట్టలేదు. 1:3 ఉంది, కానీ నాకు 1:2 చాలు కదా. టార్గెట్ ఇచ్చేసింది, ఇంకెందుకన్నా ఏం కావాలి. మీరు కరసరి ఇలా పెట్టే కానీ ఇక్కడ ఏటీఆర్ మారుతూ ఉంటుంది చూడండి. ఏటీఆర్ మారుతూ ఉంటుంది. మీకు ఎక్కడ ఇక్కడ మీరు ఒక పెడతా చూడండి. ఇక్కడ గైస్ ఈ గ్యాప్లో చూడండి మీరు ఏటీఆర్ దగ్గర. ఇక్కడ అవ్వట్లేదు, అది ఇండికేటర్ కాబట్టి. ఓకేనా, ఇది గైస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను అయితే వీడియో చేస్తాను. ఓకేనా, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఇలాంటి మోర్ వీడియోస్ మన ఛానల్ అయితే వస్తాయి. మీ మంచి స్ట్రాటజీస్, మంచి మార్కెట్ స్ట్రక్చర్. విష్ యూ ఆల్ ది బెస్ట్ యువర్ ట్రేడింగ్ జర్నీ. లవ్ యూ గైస్.